Today we are going to learn about the light of glory. Hallelujah. Let's get ready. ఎంతమంది వాక్యం చేత దీవించబడుతున్నారు? ఆమేన్. సో ఈరోజు గెట్ రెడీ ఫర్ ద వర్డ్. చాలా జాగ్రత్త వినండి. ఇట్స్ కొద్దిగా డీప్ సబ్జెక్ట్. ఈజ్ అబౌట్ కీస్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ కీస్. అంటే ఏంటి? తాళపు చెవులు. అందుకనే వై ఇట్ ఈజ్ అబౌట్ కీస్ అని అంటే, కీ ఈజ్ అ సింబాలిక్ ఆఫ్ యాక్సెస్. తాళపు చెవు ఉంటేనే మనం కొన్ని ప్రదేశములలోకి ప్రవేశించగలుగుతాం. కీస్ విల్ గివ్ యూ యాక్సెస్. కీస్ విల్ గివ్ యూ యాక్సెస్. చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే తాళపు చెవు ఆ యొక్క గదిలోకి నిన్ను ప్రవేశింప చేయడానికి మీకు అనుమతిస్తుంది. అది లాక్ ఉందనుకోండి, తాళం వేసిపడి ఉందనుకోండి, యూ కెనాట్ హ్యావ్ ది యాక్సెస్. అర్థమవుతుంది కదా? సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ సమ్ కీస్. దేవుని రాజ్యంలో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. ఆ తాళపు చెవులు మనల్ని ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గివ్ అస్ సమ్ యాక్సెస్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విషయాలకు మనకు అనుమతిస్తుంటుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. మెనీ పీపుల్ నో అబౌట్ ద కీస్ అండ్ many of us have the keys but we never use them. చాలామందికి తాళపు చెవులు అంటే ఏంటో అందరూ తెలుసు, ఎందుకంటే వాక్యములు ఉన్నాయి. తాళపు చెవు గురించి తెలవడం కాదు, తాళపు చెవులు ఉండడం కాదు, దాన్ని తెరిచి దాన్ని వాడడం తెరవాలి. మెనీ హ్యావ్ కీస్. కీస్ ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి కీస్? ఇక్కడ ఉన్నాయి. ఇట్స్ అ బంచ్ ఆఫ్ కీస్. నువ్వు కీసు వాడకపోతే ఇట్ విల్ నెవర్ బీ ఓపెన్. నా వివాహము తెరవబడునుగాక. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న తాళపు చెవి నీ దగ్గర ఉంది. దేవుడు, ద కీస్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ. యూ నీడ్ టు నో హౌ టు యూజ్ ఇట్. టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ కీస్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూద్దాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనని, కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకము రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. గడి ఆమెన్ చెప్పండి. పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పెను. గడి ఆమెన్ చెప్పండి. ఐ విల్ గివ్ యూ ద కీస్. పరలోకపు తాళపు చెవులు నీకిచ్చేదను. హల్లెలూయా. ఐ విల్ గివ్ యూ ద కీస్. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ కొద్దిగా చెప్తున్నా, అందుకే ఈరోజు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. పరలోకపు తాళపు చెవులు మీకు ఇచ్చేదను అని చెప్పి, ఏదైతే భూమి మీద బంధించబడుతుందో పరలోకంలో అది బంధించబడుతుంది. ఏదైతే భూమి మీద విడిపించబడుతుందో అది పరలోకమందు విడిపించబడుతుంది అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్తూ, భూమి మీద బంధించబడింది పరలోకం మీద బంధించబడుతుంది, భూమి మీద విడిపించబడుతుంది, ఏదైతే విడుదల చేయబడుతుందో అది పరలోకంలో విడుదల చేయబడుతుంది అని చెప్తున్నాడు. ఇది ఏంటంట? హీ వాజ్ గివింగ్ అస్ వాట్? హీ వాజ్ గివింగ్ అస్ కీస్. కీస్ అంటే తాళపు చెవులు అంటే ఏంటండి? ఒకటా చాలానా?
ఇట్స్ అ ప్లూరల్. అక్కడ తాళపు చెవులు అని చెప్పి ఒకటే చెప్తున్నాడు. ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది విడిపించబడుతుందో. మరి మిగతా తాళపు చెవులే, చెవులు అంటే చాలా ఉండాలి కదా. ఇట్ వాజ్ ప్లూరల్ అంటే చాలా తాళపు చెవులు ఇస్తానని చెప్పి ఒకటే ఇచ్చిండు, మిగతావి ఎక్కడ పోయినాయి? హల్లెలూయా. మిగతా ఎక్కడ పోయినాయి తెలుసా? ఇక్కడే ఉన్నాయి. మిగతావి మనల్ని కనుక్కోమంటున్నాడు దేవుడు. గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు గ్రో. దేవుడు మనం ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ అస్ టు మెచ్యూర్ ఇన్ ద వర్డ్. దేవునిలో మనము పరిణతి చెందాలి అని ఆశపడుతున్నాడు. ఇట్స్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు గ్రో. హల్లెలూయా. Somebody say praise the Lord. So ఇక్కడ తాళపు చెవులు అని చెప్పి, and he is only giving one key. Whatever you bind on earth will be bound in heaven. Whatever you loose on earth will be loosed in heaven. What kind of key it is? ఇదేం తాళం చెవు? హల్లెలూయా. గడిగా ఆమేన్ చెప్పండి. Praise the Lord. Whatever you bind on earth, జీవందా శాందా, ఐ విల్ సీ. అంటే మీకు ఉదాహరణ ఇస్తున్నా. కమ్ ఇక్కడ నిలబడు, నువ్వు స్టేజ్ మీద నిలబడు. లెట్స్ సే దిస్ ఈజ్ ఎర్త్, లెట్స్ సే దిస్ ఈజ్ హెవెన్. ఇక్కడ ఏది బంధించబడుతుందో పరలోకంలో బంధించబడుతుంది. ఐ బైండ్ హిమ్ హియర్. చేతులు ఇట్లా పెట్టుకో, బంది రెండు చేతులు, రైట్. ఐ బైండ్ హిమ్ హియర్. ఇక్కడ నేను బంధించింది ఇక్కడ ఏం జరుగుతుంది? పరలోకంలో బంధించబడుతుంది. ఇక్కడ నేను విడిపించింది పరలోకంలో. ఇది తాళపు చెవు అంట. ఏం చేయాలి దీన్ని నేను? అర్థమవుతుంది కదా? సో వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ ఈస్ బౌండ్ ఇన్ హెవెన్. వాట్ ఎవర్ యూ లూజ్ ఆన్ ఎర్త్ విల్ బి లూజ్డ్ ఇన్ హెవెన్. యూ కెన్ గో బ్యాక్. హల్లెలూయా. ఈ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బంధించడము విడిపించడము పరలోకంలో జరిగితే నా జీవితంలో ఏంటి బ్రదర్? నా జీవితంలో ఏం జరుగుతుంది? అందుకనే దానికి ముందు సీమోను బర్జోనా ఏమంటున్నాడు? ఈ విషయము నా తండ్రి పరలోకమున్న నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. నీకు రక్త మాంసము బయలుపరచలేదు. ఏది బయలుపరిచిందంట? తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. Father in heaven has revealed. అంటే in the heaven అంటే ఏంటి? ఇక్కడ తండ్రి ఏదైతే రివీల్ చేస్తాడో, అంటే ఏదైతే రిలీజ్ చేస్తాడో అది భూలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. సో వాట్ ఎవర్, ఇప్పుడు నేను ఇక్కడ ఏది బంధిస్తానో అక్కడ బంధించబడుతుంది. అంటే ఏది నేను బంధించబడుతుందో పరలోకంలో అది జరగకుండా ఆగిపోతుంది. ఏదైతే విడుదల చేస్తానో అది నా జీవితంలో జరుగుతుంది. సో వాట్ షుడ్ ఐ బైండ్? ఏదైతే నాకు చెందనిది నేను బంధిస్తా. ఏదైతే నా జీవితానికి ఉపయోగపడనిది, రోగం ఉందో దాన్ని నేను బంధిస్తా. సో దట్ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు మై లైఫ్. బట్ వాట్ ఐ వాంట్ ఐ రిలీజ్ ఇట్. నాకు రావాల్సింది నేను విడుదల చేస్తా. స్వస్థత విడుదల చేయబడ్డప్పుడు భూమి మీద, పరలోకంలో ఏమవుతుంది? విడుదల చేయబడతా. అది నీకు సంభవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. Somebody say amen. The keys are given. What is this key? Keys, ఈ యొక్క తాళపు చెవు అంటే ఏంటో తెలుసా? The key is nothing but a light. అదొక వెలుగు. హల్లెలూయా. The one major key is light. What is light? Light is revelation. Your struggle in the area where you struggle in the area where you do not have light. Hallelujah. మళ్ళీ చెప్తాను, you struggle in the area where you do not have light. Praise the Lord. నీ జీవితంలో నీ ప్రయాసకు దాని యొక్క నువ్వు ప్రయాస ఎందుకు పడుతున్నావు అంటే ఆ ప్రదేశంలో నీకు వెలుగు లేదు కాబట్టి. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ యొక్క ఇక్కడ ఒక గోడ ఉందనుకుందాం. ఇక్కడ ఇన్విజిబుల్ గోడ ఉందనుకుందాం. ఈ స్థలం అంతా కూడా వెలుగుతో ఉంది. ఈ గోడ యువతలంతా చిమ్మ చీకటి. అంటే నీ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కూడా నీకు డిఫరెన్స్ లేదు, అంత చీకటి. ఇక్కడ ఈ వెలుగు అనే స్థలంలో ఉన్నప్పుడు ఐ కెన్ సీ థింగ్స్.
ఇక్కడ అడ్డంగా వీళ్ళు కూర్చున్నారు, సో నేను తప్పించుకొని వెళ్ళాలి. ఇక్కడ మెట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను తప్పించుకొని వెళ్ళాలి. వై? నేను ఎందుకు తప్పించుకోగలుగుతున్నాను? ఎందుకంటే నేను ఈజీయా కష్టమని నేను చెప్పేది, నేను బికాస్ ఐ సీ ఇక్కడ ఒక అడ్డంకి ఉంది కాబట్టి నేను తప్పించుకొని ఐ కెన్ గో ఫాస్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈస్ డార్క్. ఇక్కడ డార్క్, ఐ కెన్ నాట్ సీ, నాకు కనబడదు. కాబట్టి నా ముందు ఈ స్టాండ్ ఉంది, లైట్ ఉంది, నాకు తెలియదు. వెళ్ళి గుద్దుకొని కింద పడి దెబ్బలు దాకి లేచి తడుముకుంటూ ఉండాలి. వై? బికాస్ దేర్ ఇస్ నో లైట్. హల్లెలూయా. చాలా మంది మీ జీవితాల్లో యు ఆర్ స్ట్రగ్లింగ్, మీరు తడుముకుంటూ కష్టపడుతున్నారు. మీ స్వస్థత మీకు కలగట్లే, మీరు అప్పుల నుంచి బయటికి రావట్లే, నీ భర్త మారట్లే, నీ యొక్క దురలవాట్లు పోవట్లే. వై? బికాస్ దేర్ ఇస్ నో లైట్. ఇక్కడ ఈజీగా ఎందుకు బయటకు వచ్చేస్తున్నా? బికాస్ ఐ హ్యాడ్ లైట్. హల్లెలూయా. Are you getting? Come on now, somebody say amen. So నీకు అప్పుల బాధ నుంచి బయటికి రావాలంటే డబ్బులు కాదు నీకు కావాల్సింది, నీకు వెలుగు కావాలి. హల్లెలూయా. నీవు నీ యొక్క స్మోకింగ్ బయటికి రావట్లే, నీకు స్మోకింగ్ నుంచి బయటికి రావాలంటే థెరపీ కాదు నీకు కావాల్సింది, యూ నీడ్ లైట్. Because where there is no light, you cannot control. You are blind. You are hit. ఎక్కడికి వెళ్తే అక్కడ దెబ్బ తగులుతాయి, రక్తాలు కింద పడిపోతావు. Hallelujah. All you need is light. Somebody say I need light. Hallelujah. Somebody say I need light. అర్థమవుతుంది కదా? మీరు సమస్యల్లో పేదరికంలో ఉండడానికి కారణం డబ్బులు లేక కాదు, వెలుగు లేక. There are people, డబ్బులతో సంబంధం లేదు వాళ్ళకి, but they make billions of rupees. All they have is light. Hallelujah. Brother, అనారోగ్యం అమ్మ, ఈ ఆరోగ్యం, ఈ అనారోగ్యం. ఈ ఆంటీ గారు ఇందాకనే సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? షీ హ్యాడ్ షుగర్, షీ హ్యాడ్ కొలెస్ట్రాల్. ఆ సమయంలో ఆ వాక్యము ఆమెలో ప్రవేశించింది. వెన్ షీ టర్న్ ఆన్ ది ఆన్లైన్ సర్వీస్, అప్పుడేమన్నా నీ ఆర్థరైటిస్ పోతుంది, సంథింగ్ స్టక్ హర్. ఏదో తన లోపల చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు బాగుపడబడుతున్నావు. షీ ఇమ్మీడియట్లీ రష్ టు ద ల్యాబొరేటరీ. కమ్ ఆన్, చెక్ మీ. హల్లెలూయా. ఆ రిపోర్ట్స్ తీయగానే ఏమైపోయింది? షీ వాస్ నార్మల్. ఆల్ యు నీడ్ ఇస్ ఎ లైట్. సంబడీ సే గివ్ మీ లైట్. నీ ఉద్యోగం రాకపోవడానికి కారణం ఉద్యోగాలు లేక కాదు, యూ డోంట్ హ్యావ్ లైట్. బ్రో, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి, కంట్రీ ఇన్ఫ్లేషన్స్, ఎకనామిక్స్ డౌన్ఫాల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైట్, మీకు తెలుసు లేదు, కోవిడ్ సమయంలో అందరూ బంద్ చేసుకున్నారు. కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ కోవిడ్లో దే హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ మనీ. Amen. Why? Because they had light. అందరూ అమ్మో కరువు దినాలు బ్రదర్, కానీ ఎవడు అన్నాడు ఈ కరువులో నేను సమృద్ధిలో ఉంటా? He had light. Somebody say amen. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. నూట 30వ వచనం చూడండి. 119. Hallelujah. You know, this is what my spiritual father was teaching me the other day. మొన్నటి సోమవారం దినమున నా ఆత్మీయ తండ్రి ఇది నాకు బోధిస్తున్నాడు. And I felt I need to teach you people also. Hallelujah. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అడి ఆమెను చెప్పండి. అన్నా నాకు తెలివి లేదు. ఏం లేదు నీకేం కావాలి? వాక్యం ఎంత స్పష్టంగా ఉందండి. దేవునికి తెలుసు నీకు తెలివి కావాలని. ఆ తెలివి ఎక్కడుందో చెప్తున్నాడు. చదవండి అమ్మ మళ్ళీ. నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును. ఇంగ్లీష్లో చూడండి, ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ గివ్స్ లైట్.
చాలా జాగ్రత్త వినండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. వాట్ విల్ గివ్ యూ లైట్? ద ఎంట్రన్స్, నాట్ ఓన్లీ ద వర్డ్. ఉట్టి వాక్యమే కాదు, ద వర్డ్ షుడ్ ఎంటర్ యూ. అర్థమవుతుందా? ది ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ will give you light. But my question is, are you allowing the word to enter you? Are you allowing the word to enter you? చాలా మందికి వాక్యము వాళ్ళకి నచ్చినవి మాత్రమే పొందుకుంటారు, నచ్చనివి వదిలేస్తారు. అది నాకు కాదు, నా భార్యకి. పాస్. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ allow, నిన్ను నువ్వు అనుమతించుకోకపోతే ఆ వాక్యము లోపల రావడానికి నీ జీవితం కదలదండి. కొంచెం గట్టిగా ఉండొచ్చు వాక్యం ఈరోజు, బట్ యూ నీడ్ టు టేక్ ఇట్. నేనేం చెప్పా ఈరోజు? ఐ విల్ గివ్ యూ మీట్. హల్లెలూయా. ఐ విల్ గివ్ యూ మీట్. యూ నీడ్ టు టేక్ ఇట్. మీరు ఎదగాలి, ఈ సంవత్సరం దేవుని మహిమను చూడాలి అంటే యూ నీడ్ టు గ్రో. Hallelujah. If you need to grow, you need to allow the word to transform you. Hallelujah. You need light. Where does this word enter? It enters your mind. నీ మనసులోకి, నీ హృదయంలోకి వాక్యం వచ్చినప్పుడు అది నీకు వెలుగునిస్తుంది. హల్లెలూయా. అండ్ తెలివి లేని వారికి ఏమిస్తుందంట? తెలివినిస్తుంది. ఎంతమంది చాలాసార్లు అనుకుంటారు కదా, బ్రదర్ ఆ సమయంలో నాకు తెలివి లేకపోయింది బ్రదర్. తెలివి ఉంటేనా? మా ఫ్రెండ్ లాగా నేను కూడా పెద్ద ఐపీఎల్ క్రికెటర్ అయ్యాను, నేను కూడా పెద్ద విదేశాలలో ఉండటం. తెలివి లేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ తిప్పిరు నన్ను, కాలేజ్ పోదామంటే తిప్పి చేసిరు. వాడు తిప్పినోడు వెళ్ళిపోయాడు బయటికి. నువ్వు ఇక్కడే ఇంకా తిరుగుతున్నావు, పిప్పి అవుతున్నావు. తెలివి లేకుండే బ్రదర్. విన్నారా ఇట్లాంటి మాటలు? నేను ఒక్కనే అనుకుంటున్నానా? టెల్ మీ. హల్లెలూయా. తెలివి లేకుండే బ్రదర్. అందరు ఇందులో డబ్బులు పెడుతున్నారు, నేను కూడా ఇచ్చేసిన డబ్బులు. అది 3 నెలలు నేను ఇంకొక 3 జాయిన్ చేపిస్తే అంట ఈ 1,00,000 కాస్త 10 లక్షలు అయిపోతాయి. సో నేను కూడా పెట్టేసిన పైసలు. తెలివి లేకుండే బ్రదర్ నాకు. కానీ వాక్యం ఏమంటుంది? ఈ వాక్యము నీకేమిస్తుందంట? తెలివినిస్తుంది. అంటే ఏంటో కాదు, కరెక్ట్ టైంకి నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు చూపిస్తాడు. ఏ సమయంలో ఆ కంపెనీ నుంచి బయటికి రావాలి, ఏ సమయంలో ఎక్కడ అడుగు పెట్టాలి, అదే తెలివివంతులు చేస్తారు. హల్లెలూయా. నీతో తిరిగినట్టే తిరుగుతున్న నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నాడు, అది తెలివి లేనివాడు గ్రహించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు వాడు పెట్టే ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్ చూసి వావ్ నాలాగనే వీడు కూడా. మేము మా ఇంటర్ టైంలో చాలా ఫుల్ ఫ్రెండ్షిప్ ఉంటుండే నాకు, భయంకర్ సర్కిల్. ఆ సర్కిల్ అంటే ఏం తెలుసా? రిజల్ట్ వస్తే నా రిజల్ట్ అవసరం లేదు నాకు, ఫస్ట్ వాంది కావాలి. అరే నువ్వు పాస్ అయినావా? ఫెయిల్, అది కావాలి నాకు ఫస్ట్. నువ్వు ఫెయిల్ అయినావు కదా, అది. ఎందుకంటే మనం ఎట్లాగో ఫెయిల్. అది నా ఫ్రెండ్షిప్స్. సో ఐ డోంట్ కేర్ వేరేవాడు పాస్ అయ్యి, అదంతా అవసరం లేదు. వాడు కానీ బై మిస్టేక్ పాస్ అయ్యిండో ఖతం, గ్యాంగ్ నుంచి వెళ్ళివేయండి ఫస్ట్. ఇడు ద్రోహి అంటే మమ్మల్ని తిప్పి ఇడు చదువుకున్నాడు. అదే అర్థమవుతుందా? తెలివి అంటే ఏంటో తెలుసా? రైట్ టైంలో, సరైన స్థలంలో, సరైన ప్రదేశంలో, సరైన కార్యాలు చేయుట. సో టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ హ్యాపెన్స్ యూ అండ్ లవ్ లైట్. ఈ వెలుగుని నీ జీవితంలోకి అనుమతించినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. ఆర్ యు రెడీ ఫర్ దట్? చాలా ఈరోజుకి ఆర్ యు రెడీ ఫర్ మోర్? మత్తయి సువార్త 17వ అధ్యాయము. హల్లెలూయా. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఈరోజు వాక్యము మీ జీవితాలని పరిణితి చెందుటకు సహాయపడును గాక. మే ద లార్డ్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు గ్రో. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చూద్దాం.
6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్తుండెను? ఎత్తైన కొండ మీద ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. గడి ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గడి హల్లెలూయా. ఈ స్థలములో యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందుతున్నారు. ఇంగ్లీష్లో చూస్తే హీ వాస్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు దాన్ని, రూపాంతరము. హల్లెలూయా. రూపాంతరము చెందిన తర్వాత తన వస్త్రములు ఏం జరుగుతున్నాయి చూడండి. అలా మీరు కాపీ కొట్టవచ్చు, చూసి చెప్పొచ్చు నా ఆన్సర్స్. కిడ్స్ ప్రకాశించుచుండెను, ఇంకా ఆయన వస్త్రములు వెలుగు. Somebody say వెలుగు. We are talking about light because glory and light goes together. Light and glory are always together. మహిమ, వెలుగు. ఎప్పుడైతే మోషే దేవుని ప్రభువా నీ మహిమను చూపించు అన్నాడు, ఆ కొండ మీద దిగి వచ్చినాక తన ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. దెర్ వాజ్ లైట్. సో దెర్ ఈస్ ఇంటర్రిలేషన్. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది, వెలుగు మరియు మహిమ. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది దర్శనంలో అంటుంటారు, బ్రదర్ నాకు అంత వెలుగు కనబడ్డదు బ్రదర్, దేవుడు కనబడ్డాడు, ఆ వెలుగులోంచి దేవుడు ఇట్లా వస్తున్నాడు బ్రదర్. విన్నారా? కొంతమంది చెప్తుంటారు కదా ఆ వెలుగు. వై వెలుగు? ఎందుకంటే దేవుడు, వెలుగు, మహిమ ఇదంతా ఒకటే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీదకి ఎక్కి ఆయన రూపాంతరము చెందుతున్నాడు. ఆ రూపాంతరము చెందిన వెంటనే తన వస్త్రములు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి, తన ముఖము సూర్యుని వలె, తన వస్త్రములు వెలుగు వలె ప్రకాశిస్తున్నాయి. ఇట్ వాస్ గ్లిటరింగ్ వైట్. వాట్ వాస్ హ్యాపెనింగ్? హీ వాస్ ట్రాన్స్ఫిగరేషన్ వాస్ హ్యాపెనింగ్. ఈ రూపాంతరము దేవునికి జరుగుతుందంట. ఇప్పుడు ఈ రూపాంతరము అన్న మాట వింటే ఏంది అసలు ఈ రూపాంతరము? రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగరేషన్. ఇఫ్ యు గో టు ద డీప్, టుడే ఐ సెడ్ టుడేస్ మెసేజ్ ఇస్ డీప్. లోతునకు మూల భాషలోకి వెళ్తే ట్రాన్స్ఫిగరేషన్ అనే గ్రీకు భాషలో, ఏదైతే బైబిల్ రాయబడ్డ గ్రంథంలో ఏదైతే భాషలో రాయబడిందో మూల భాష గ్రీకులో, రూపాంతరము దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? మెటామార్ఫో. హల్లెలూయా. నౌ ఐ విల్ టాక్ సమ్ లేటెస్ట్ సైన్స్. మెటా. హౌ మెనీ ఆఫ్ యు అవేర్ ఆఫ్ మెటా? మెటా అని విన్నారా? మెటా లేటెస్ట్ కమింగ్ టెక్నాలజీ. హల్లెలూయా. మెటా. ఇప్పుడు మీకు తెలుసో లేదో, కమింగ్ జన్ ఎవ్రీథింగ్ ఈజ్ మెటా, మెటావర్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ మెటా యాక్చువల్లీ? ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ ఈస్ కాల్డ్ చేంజ్. విచ్ ఈస్ కాల్డ్ చేంజ్. అండ్ వాట్ ఈస్ మార్ఫో? It is a Greek word which is called formed. It is called formed. Meta అంటే గ్రీక్ భాషలో దాని అర్థము మార్పు. మార్ఫో అంటే గ్రీక్ మాటలో ఫార్మేషన్. అంటే అదే గర్భములో శిశువు ఏం చేస్తాడు? ఫామ్ అవుతాడు. శిశువు ఏ విధంగా నిర్మించబడడం. ఇప్పుడు కొండ మీద యేసుక్రీస్తు వారు వెళ్ళారు, ఆయన రూపాంతరం చెందుతున్నాడు. అంటే 2 things అవుతున్నాయి. వన్ ఈజ్ మెటా, వన్ ఈజ్ మార్ఫ్. అంటే ఏంటి? ఆయన చేంజింగ్ అండ్ హీ ఈజ్ ఫార్మింగ్. నిద్ర వస్తుందా అన్న? ఏందైనా చర్చికి వస్తే ఏదో మెటమార్ఫసిస్, ఫోటోసింథసిస్, కెమికల్ రియాక్షన్ ఇదంతా నాకెందుకు చెప్తున్నా? కొన్నిసారి లోతునకు వెళ్ళకపోతే యూ డోంట్ నో. అసలు వాక్యము గురించి మనం లోతునకు వెళ్ళాలి. ఇదంతా కూడా దేవుడే సృష్టించింది. మెటమార్ఫసిస్ పేరు విన్నారా మీరు? మెటమార్ఫసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్టేజ్ టు స్టేజ్ డెవలప్మెంట్. యు గో ఫ్రమ్ చైల్డ్ టు అడల్ట్హుడ్. ఆ మధ్యలో ప్రాసెస్ని మెటమార్ఫసిస్ అంటారు. అదే ఆమె చెప్పాడు. సో నేను చదువుకున్నా, ఏ చదువు నా వల్ల అయితే లేని దేవుని సేవకు రాలేదండి నేను. అమ్మని చెప్పండి, పర్లేదు. నా వల్ల చదువులు అయితే లేవు, ఏమైతే లేవు, ఇంట్లో ఏం వస్తలేదు, వీనికి సేవకు పంపించండి రా అని నన్ను పంపించలే. ఐఎమ్ ఎడ్యుకేటెడ్.
ఆమెన్ చెప్పారా? అందుకని ఐ నో వాట్ ఈస్ మెటమార్ఫసిస్, వాట్ ఈస్ ఫోటోసింథసిస్, వాట్ ఈస్ మెటావర్స్. సో ఈరోజు రేపు పాస్టర్లు అంటే ఎందుకు పనికిన రోడ్డు పాస్టర్ కావాలి. మీరు ఒకవేళ సేవకు వద్దాం అనుకుంటే నేను చెప్తున్నా, పనికి రాకుండా సేవకు రాకండి. బయట లోకంలో ఉన్నత స్థాయిలో అన్నిట్లో విజయం సాధించి ఈ విజయం అంతా కూడా దేవుని సేవకి అర్పిస్తున్నా. నేను ఉన్నత స్థాయిలో ఉన్న ఇదంతా నా చెత్తతో సమానం. దేవుని పిలుపు ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో రావాలి. ఏ ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, ఫస్ట్ ఇంజనీర్ అండి, సెకండ్ డాక్టర్ అండి, 3 లాయర్ అండి, 4th పనికిరానోరండి, గాలి తిరుగుతాడు వీడు. అందుకనే వాని పాస్టర్ ట్రైనింగ్ పంపిస్తున్నాం సార్ మేము. వావ్, వెరీ రాంగ్. దేవునికి పనికి మాలినోళ్ళు అవుతాండి. He need people who are qualified. Yes, the call will qualify, but it doesn't matter పనికిరానోళ్ళు. నో, ఏం సాక్ష్యం ఉంటుంది? అడి ఆమె చెప్పండి. సాక్ష్యం అంటే ఎట్లుండాలి తెలుసా? IAS IPS పెద్ద స్థాయిలో ఉన్నా అయినా కూడా నేను దేవుని సేవలో ఉంటా. ఎందుకంటే నా పిలుపుకి నా స్థాయికి సంబంధం లేదు. సో ఇప్పుడు అది మన టాపిక్ కాదు, బట్ ఐఎమ్ టెలింగ్ మెటమార్ఫసిస్. మెటా ఈజ్ చేంజ్, మార్ఫో ఈజ్ ఫార్మేషన్. తర్వాత విల్ సీ ద లైట్ కమింగ్ ఆన్ జీసస్. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త వినండి. ద వర్డ్, ఈ వాక్యము ఏం చేస్తుందంటే ఇట్ విల్ మెటా యూ, అంటే నిన్ను చేంజ్ చేస్తుంది. ది ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ విల్ చేంజ్ యూ. మెటా అంటే ఏంటి? చేంజ్. ఈరోజు వాక్యం వింటుండగా కొంతమందితో దేవుడు మాట్లాడుతుంటాడు. ఈ రోజు నుంచి ఇది మానేసేయి, నువ్వు ఈ రోజు నుంచి వాళ్ళని మానేసే, వాళ్ళని కలవకు, నీ జీవితంలో ఇది మార్పు చేసుకో. ఆమెన్ అన్నారు. హల్లెలూయా. నీ భర్తని ప్రేమించు. ఇప్పుడు ఇంకా గట్టి ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. దేవునికి ఇంత ఇవ్వు, ఇంకా గట్టి ఆమెన్. గాడ్ ఈస్ చేంజింగ్ యూ. God is changing you. ఆ మార్పు దేవుడు నీ లోపల తీసుకో. కొంతమందితో దేవుడు మాట్లాడుతూ నువ్వు ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. గడి ఆమెన్ చెప్పాలి. అది వచ్చినప్పుడు గాడ్ ఈస్ చేంజ్. ఆ మెటా జరుగుతుంది. ఇఫ్ యు డోంట్ allow the change, if you don't allow the change, you cannot see the light glory. Hallelujah. గడి ఆమెన్ చెప్పండి. I'm telling you, గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. దాన్ని మెటమార్ఫసిస్ అంటారు. ఈ గొంగలి పురుగు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ గొంగలి పురుగు ఒక చిన్న కుక్కూన్లోకి వెళ్ళిపోతుంది. కుక్కూన్ అంటే చిన్న బిల్లలాగా ఉంటుంది, అందులో వెళ్తుంది. అందులో నుంచి ఆ బయటికి వచ్చే ప్రాసెస్లో పురుగు కాస్త సీతాకోక చిలుక అందంగా తయారైపోతుంది. ఆమెన్. అదే మెటమార్ఫసిస్. సో ఈ ఒక ప్రాసెస్ కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది చాలా. అందరికీ గ్లోరీ చాలా ఇష్టం, బట్ ద ప్రాసెస్ దట్ ఈస్ మెటమార్ఫసిస్ చాలా టఫ్ ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క పెయిన్, ఆ యొక్క గొంగలి పురుగు అందులోంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న రంధ్రం నుంచి బయటికి రావాలి. అది రావడానికి బాగా స్ట్రగుల్ అవుతుంటుంది. కానీ వన్స్ ఇట్ కమ్స్ అవుట్, ఇట్ విల్ బికమ్ కలర్ఫుల్. సో గొంగలి పురుగు చూస్తే అందంగా ఉంటుందా? పోయి ఫోటోలు తీస్తాను. కానీ సీతాకోకని చిలుక చూస్తే, వెన్ యూ సీ ద బటర్ఫ్లై, యూ టేక్ అ పిక్చర్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. హల్లెలూయా. రైట్ నౌ మీ జీవితం గొంగలి పురుగులాగా ఉందేమో, బట్ ఇఫ్ యూ అలౌ ద లైట్ టు చేంజ్, దేవుని వెలుగు నిన్ను మార్చులాగున నువ్వు అనుమతిస్తే, అది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి. హల్లెలూయా. ప్రతి ఆదివారం లేచి వాక్యం వినడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. రోజు ప్రార్థన చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. రోజు బైబిల్ చదవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ బిలీవ్ ద ప్రాసెస్, హల్లెలూయా, ఆ మెటా, ఆ దేవుడు మార్పు చేసినప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు ఆ మార్పును, ఇట్ విల్ ఫార్మ్ యూ. నీ లోపల నువ్వు రాబోతున్న దేవుడిచ్చిన ప్రవచనానుగుణమైన వ్యక్తిని దేవుడు నీ లోపల నిర్మిస్తుంటాడు. హల్లెలూయా. ఆ నిర్మాణం జరగాలి. దేర్ బి అ ఫార్మేషన్. ప్రైజ్ ది లార్డ్. గడి ఆమెన్ చెప్పండి. చాలామందికి పిల్లలు ఎందుకు గారో తెలుసా?
సైంటిఫిక్ రీజన్స్ తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు పిల్లోళ్ళని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఒక తండ్రిలాగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. యూ నీడ్ టు మెటమార్ఫసిస్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎదగాలి ఫస్ట్. చాలామందికి పెళ్ళిళ్ళు ఎందుకు కావాలి తెలుసా? బికాస్ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అ మ్యారేజ్. సో గాడ్ విల్ మెటమార్ఫసిస్ యూ ఫ్రమ్ సింగిల్ అండ్ బీయింగ్ ఎ మ్యారీడ్ పర్సన్. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. సో వాట్ హ్యాపెన్స్? ఈ మెటమార్ఫసిస్, హీ విల్ షేప్ యూ. నిన్ను వంచుతాడు, నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను మౌల్డ్ చేస్తాడు. హీ విల్ ఫార్మ్ యూ హౌ టు హ్యాండిల్ మ్యారేజ్, హౌ టు బీ ఎ పేరెంట్. ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఎంతో ఓపిక ఉండాలి. గడి ఆమె చెప్పారు, చాలామందికి ఓపిక ఉండదు. 2 నిమిషాలు లేట్ రా బయటికి రా. నీ పిల్లోడు రాత్రి లేచి డాడీ అంటే అప్పుడు తెలుసు. ఓన్లీ 1% నేను ఎక్సైటెడ్. ఓకే. Amen. When the light comes, it changes you. You will shine like a. ఎప్పుడైతే నువ్వు దేవుడిని అనుమతిస్తావో, వాక్యమునికి అనుమతిస్తావో, దెన్ జీసస్ అలౌడ్ ద ట్రాన్స్ఫిగరేషన్. అప్పుడు దాని తర్వాత జరిగేది ఏంది? హీ వాజ్ షైనింగ్. ఎవ్రీబడి వాంట్స్ టు షైన్ బిఫోర్ మెటమార్ఫసిస్. ఈ మార్పు ఫార్మేషన్ అవ్వకముందే ఫస్ట్ వెలుగు కావాలన్నా, విరజిల్లిపోవాలి బ్రదర్. నేను నా జీవితం ఫుల్ వెలిగిపోవాలా, 100 వాట్స్ ఎక్కడ పోతే అక్కడ. ఇదంతా జరగాలంటే దేవుడు ఫస్ట్ నిన్ను. Amen. My question is today, will you allow God to metamorphose you? Amen. It is a process. ఆ యొక్క గుండా తీసుకెళ్తాడు. Then you will become a butterfly. You will fly high. హల్లెలూయా. అప్పుడు గొంగల పురుగుని చీదరించుకున్న వాళ్ళు ఇప్పుడు బటర్ఫ్లైని చూసుకొని వచ్చి ఫోటోలు తీస్తారు. ఎవరైతే నిన్ను చూసి చీదరించుకున్నారో, ఆఫ్టర్ మెటమార్ఫసిస్ యువర్ లైఫ్ విల్ చేంజ్. నీ జీవితం మారిపోతుంది. ఎవరైతే నిన్ను దూరం పెట్టారో, చీ 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 పో అన్నారో, ఇప్పుడు నీతో ఉండడానికి ప్రయాసపడతారు. కానీ ఆమేన్ చెప్పండి. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చీదరించుకున్నారో, వారందరూ నీ కొరకు పరిగెడతారు. I thought you will shout, jump and yell and run around. Hallelujah. You are not pulling the anointing this morning. If you are silent like this, you cannot have this. Come on, you need to receive the word of God. Hallelujah. You need to become violent in the presence of the Lord. I am telling you tonight, today is your day. The Lord is metamorphosing your life. దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తున్నాడు. ఆ చీదరించుకునే పురుగు స్టేజ్ నుంచి you are going to become a butterfly in Jesus name. You are about to fly in Jesus name. నీవు లేచి పైకెత్తి పరిగెట్టబోతున్నావు. నీవు ఆ యొక్క సీతాకోక చిలుక వలె నీ జీవితం అందంగా మారబోతుంది. Hallelujah. You will become meta. The Lord is changing you. The light is coming to your life. The glory will fill you with light in Jesus name. Hallelujah. You shall become a new kind. నువ్వు ఒక నూతన తెగగా మారిపోతున్నావు. The people will not recognize you after this year in Jesus name. ఏ వ్యక్తులైతే నిన్ను చూసి వెక్కిరించారో, ఏ వ్యక్తులైతే నిన్ను చూసి అసహించుకున్నారో, వారు నిన్ను గుర్తుపట్టలేనంత విధముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఈ సంవత్సరం. You shall be like a butterfly this year in Jesus name. Hallelujah. ఏదైతే నిన్ను ప్రయాస పెట్టిందో ఈ సంవత్సరం ఇంకా నిన్ను ప్రయాస పెట్టదు. Hallelujah. I'm telling you, you need to receive the word. You need to receive the word. You need to receive the word. అంటే నిన్ను పురుగులాగా చూశారు బ్రదర్. నన్ను మా కుటుంబంలో పురుగులాగా చూస్తారండి. దేవుణ్ణి నమ్ముకున్నానని నిన్ను పురుగులాగా చూస్తారు. నువ్వు గంగలి పురుగు ఈ రోజుగా ఉండొచ్చు, కానీ సీతాకోక చిలుకగా మారబోతున్నావు. ఎక్సైట్మెంట్ లేదు, లేదు అసలు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నాకు చెప్తలేడు పాస్టర్, నా పక్కన వాళ్ళు మారుతారు, నేను మారాను. నువ్వు మారాలనుకుంటా, నువ్వు చప్పట్లు కొడతావు. అది దేవుడు నీతో మాట్లాడుతాడే, నువ్వు నిలబడవు. హల్లెలూయా. ఒక చోట ఉండలేవు. ఆమేన్. ఎందుకు ఎక్సైటెడ్ ఉండాలో చెప్తా, వినండి అందరు. యు నీడ్ టు చేంజ్ యువర్ మైండ్. మీరు
వరల్డ్ కప్ ఫైనల్ చూస్తున్నారు కూర్చొని. 1 ball 6 runs. ధోని స్ట్రైక్లో ఉన్నాడు. ఎట్లుంటుంది మీకు? కమాన్ ధోని, కమాన్ ధోని, 6 అని లేస్తాం. నీ జీవితం మారిందా? కానీ ఏందా ఎక్సైట్మెంట్? కానీ దేవుని వాక్యం వచ్చి నిన్ను తగులుతున్నది, అది నిన్ను మార్చు. దేవుడు అంటున్నాడు, నేను గొంగళ పురుగు నుంచి సీతాకొక చిలుక చేస్తాను. నువ్వు అచ్చా టీకే చలో నెక్స్ట్ చెప్పు. హే, ఆడవాడో బ్యాటింగ్ ఆడితే నువ్వు మాత్రం ఎగులు. ఇక దేవుడు నేరుగా నీతో మాట్లాడు. యూ డోంట్ హ్యావ్ గట్స్ టు సే ఆమేన్. నీకు ధైర్యం లేదు. ఎవడో పక్కనోడేదో అనుకుంటాడు. నీకు ఉత్సాహం లేదు, ఎందుకంటే నువ్వు ఆశించట్లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ ఉత్సాహం కనపరచాలి దేవునికి. దేవా, ఇది నాకే. You need to run around, say thank you Jesus, I am metamorphosing. హల్లెలూయా. ఈ చర్చిలో ఒక కేకలు వేస్తే ట్యాక్స్ వేయమండి, GST ఫ్రీ. You can shout hallelujah, you can shout, roll around, you can scream and say thank you Jesus, because God has given us freedom to praise the name of the Lord. Hallelujah. If God is changing my life, ఎవడో 6 కొడితే ఎందుకు అరవాలి? నా జీవితంలో నేను 6 కొడుతున్నా. దేవుడు నా జీవితాన్ని పైకి తీసుకెళ్తున్నాడు, నా స్కోర్ని పైకి తీసుకెళ్తున్నాడు, నా జీవితాన్ని పైకి లేవు. I need to be excited as anybody else in Jesus name. Somebody say amen. Hallelujah. God is metamorphosing your life this morning. దేవుడు నీ పురుగు అనే స్థలం నుంచి సీతాకోక చిలుక స్థలం తీసుకెళ్తున్నాడు. You are going to be promoted this evening, this morning in Jesus name. ఈ స్థాయి మారిపోబోతున్నది. When the light comes, the light will change you, the light will transform you, the light will metamorphose you to be a better person in Jesus name, in Jesus name, in Jesus name, by the power of the Holy Ghost, in Jesus name. The presence of the Lord is in this place. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందండి. Come on, we need to be a different church అండి. We need to be different. You don't have to ఇతరుల గురించి ఆలోచించకండి. ఇది నీకు దేవునికి సంబంధించింది. You don't have to worry about anything else. You are here to have a metamorphosis, a change and a transformation in your life. Thank you Lord. చెప్పండి, దేవా నా జీవితాన్ని మార్చండి. I'm ready to be changed. I'm ready to be changed. I'm ready to change. Lord, let your light come. ప్రభు, నీ వెలుగు వచ్చును గాక. నన్ను మార్చండి, నన్ను మార్చండి ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా. Thank you Lord. Thank you Jesus. Zibakatalamasan leborosika 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 leboroshiba labarishi labaha laba 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 eloso etamon ziba 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 zika zika. చాలామంది అంటారు, బ్రదర్ ఈ అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నా బ్రదర్. ఎన్నో ట్రై చేసిన, ఆయుర్వేదం ట్రై చేసిన, ఆశ్రమాలు ట్రై చేసిన, బయటకు వస్తలేము. 3 రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నా. ఆల్ యూ నీడ్ ఈజ్ అ లైట్. హల్లెలూయా. దట్ లైట్ ఎప్పుడైతే ఆ వెలుగును నువ్వు పొందుకుంటావో మళ్ళీ ఆ దురలవాటు దగ్గరికి నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. బ్రదర్ శామ్ అని పేరు. The Lord is telling you, He is going to give you light, brother. I know you are struggling with few things. I know you have some things you need to come out. Ento try chestunnao but avatle. You're going back. But today God is telling you, He is going to give you light. ఆ లైట్ నీకు వచ్చినప్పుడు నీకు అవంటే చిరాకు పుడుతుంది, అవంటే నీకు వాంతికి వస్తుంది, నువ్వు వాటి జోలికి కూడా వెళ్ళవు, ఆ నుంచి నువ్వు పారిపోతావు. బికాస్ ద లైట్ ఈస్ హిట్టింగ్ యూ. ఐ కెన్ సీ ఇన్ యువర్ స్పిరిట్ ద లైట్. From today, next 25th of March, there shall be a metamorphosis in your life. By the power of the Holy Spirit. By the power of the Holy Spirit. Somebody say in Jesus' name, change me Lord. Prabhu, ni velugu naku ivu Prabhu. Nannu marchu Prabhu.
యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సంబడి సే హల్లెలూయా. సార్, మీరు ప్రమోషన్ కోర్సుకు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రమోషన్, ద టైమ్ ఈస్ కమింగ్ ఫర్ యువర్ ప్రమోషన్. హల్లెలూయా. ద టైటిల్ యూ హ్యావ్, వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని దేవుడు తీసేస్తున్నాడు. హల్లెలూయా. యువర్ టైమ్ ఈస్ కమింగ్. యూ షల్ ఫ్లై హై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బిగ్గరగా చప్పట్లు కొట్టేసాను, మేము పరుచుకుందాం. All the people, hallelujah, hallelujah. God is good. ఏమైనా పొందుకున్నారా మీరు? దీవించబడ్డారా ఈరోజు? ఏదైనా యు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్? డిడ్ ద లార్డ్ మినిస్టర్ టు? దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడా? గో బ్యాక్ హోమ్, మిమ్మల్ని మీరు మార్చుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడినందుకు వందనాలు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు సూచిస్తాడు, ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ యథావిధి జీవితం, మళ్ళీ బ్యాక్ టు నా. అట్లా కాదు, యు గో బ్యాక్, నిన్ను నువ్వు మార్చుకో. దేవుడు ఏదైతే ఈరోజు చెప్పిండో అది చేయడం మొదలు పెట్టండి. హల్లెలూయా, ఆమేన్. మీ యొక్క విత్తనాన్ని చేతిలో పట్టుకొని మీ అర్పణలు, మీ దశమ భాగము దేవుడికి ఇవ్వాలనుకుంటున్న అర్పణ అంతా